హాయ్ హలో నమస్తే. ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చేసిన పెళ్లి భోజనాలలో పెట్టే ఇన్స్టెంట్ దోసకాయ ఆవతొక్కు ఇంట్లోనే పక్కా కొలతలతో మంచి టేస్ట్తో ఎట్లా చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్స్టెంట్గా పెట్టుకునే ఈ తొక్కు 1-2 months వరకు కూడా నిలువ ఉంటుంది. సో ఆ తొక్కు కావాల్సిన పొడులేంటి ఎట్లా పెట్టుకోవాలనేది చూసేసేయండి. ఫస్ట్ దోసకాయల్ని పండు లేకుండా ఉన్నవి తీసుకోండి. వాటిని వాటర్లో నీట్గా కడిగి తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టి కంప్లీట్గా ఆరనివ్వాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా. ఇట్లా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత 3 స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ ఆవాలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఆవ పొడి సపరేట్గా, మెంతులు జీలకర్ర ధనియాల పొడి సపరేట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తడి లేకుండా కంప్లీట్గా డ్రై అయిన దోసకాయల్ని కట్ చేసుకొని మధ్యలో ఉన్న ఇత్తులన్నీ తీసేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ సైజులో ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత కొలతల కోసం ఒక గ్లాస్ తీసుకొని ముక్కలన్నిటినీ మెజర్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలు 4 గ్లాసులు ఉన్నాయి కాబట్టి దానికి సరిపడా పొళ్ళని మనం యాడ్ చేసుకోవాలి. దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని సేమ్ గ్లాస్తో 3/4 గ్లాస్ కారం వేసుకోవాలి. 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువగా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 గ్లాస్ ఆవ పొడిని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ధనియాల మెంతుల పౌడర్ని కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 ముక్కలు చేసి 10 వరకు ఉన్న ఎల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని సేమ్ గ్లాస్ది 1+1/2 గ్లాస్ ఆయిల్ని వేసి ఎక్కువ హీట్ అవ్వక ముందే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాల్ని వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అది కంప్లీట్గా చల్లారనిచ్చి ముందు కలిపిన పొళ్ళల్లోకి యాడ్ చేసుకోవాలి. పొడులన్నీ ఆయిల్లో మంచిగా మిక్స్ అయిన తర్వాత ముందు మనం మెజర్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా కొన్ని వేస్తూ మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను, మీరు చేయితో అన్న కలుపుకోవచ్చు. బట్ కంప్లీట్గా పొళ్ళన్నీ దోసకాయ ముక్కలకి పట్టేలాగా చూసుకోండి. ఇట్లా కలిపేటప్పుడు ఆయిల్ అంతా బాగా కనిపించదు, బట్ నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా పైనకు వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొలతలు తీసుకునేటప్పుడు సేమ్ గ్లాస్తో పక్కగా కొలతలు తీసుకున్నట్లయితే ముక్కలు పొడులు ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది తొక్కు. ఇట్లా ముక్కలన్నిటికీ పొడులు నూనె బాగా పట్టించి మూత పెట్టుకొని నెక్స్ట్ డే చూస్తే ఆయిల్ అంతా పైనకి వచ్చేస్తుంది. తొక్కు చూడడానికి కలర్ఫుల్గా తినాలనిపించేంతగా ఉంది. ఏ రెడీమేడ్ పౌడర్ని యూస్ చేయలేదు కాబట్టి హ్యాపీగా తినొచ్చు. తొక్కుని టేస్ట్ చేసి ఉప్పుని కరెక్ట్ చేసుకొని స్టోరింగ్ బాక్స్లోకి కానీ జాడీలోకి కానీ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.